హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఆప్షన్ చైన్. సో, ఈ ఆప్షన్ చైన్ వల్ల మనకేంటి బెనిఫిట్స్? సో, ఈ ట్రేడింగ్‌లో ఈ ఆప్షన్ చైన్ ఎలా డిఫైన్ చేస్తారు? ఎందుకు ఈ ఆప్షన్ చైన్ చూడాలి మనం? సో, ఆప్షన్ చైన్ అనేది ఆప్షన్ బయర్స్ వాళ్ళ డైరెక్షన్‌లో చూడాలా? ఆప్షన్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ డైరెక్షన్‌లో చూడాలా? సో, ఇవన్నీ మనం ఈరోజు క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఆప్షన్ సెల్లర్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే, ఆప్షన్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్ చైన్ అనేది మేజర్‌గా మనకు చూడాలి. ఓకేనా? సో, ఈ ఆప్షన్ చైన్ ముందు మనం చూసే ముందు కొన్ని థింగ్స్ మీకు ఐడియా ఉండాలి. సో, ఫస్ట్ 3 థింగ్స్ అనేది మీకు మేజర్‌గా ఐడియా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి వాల్యూమ్స్, సెకండ్ వచ్చేసి ఓపెన్ ఇంట్రెస్ట్, థర్డ్ వచ్చేసి చేంజ్ ఇన్ వై. సో, ఈ 3 థింగ్స్ గురించి మీకు ఒక ఐడియా ఉంది అంటే ఈజీగా అనేది ఆప్షన్ చైన్ అనేది ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. సో, ఫస్ట్ థింగ్ వాల్యూమ్ అంటే ఏంటి? సో, ఈ వాల్యూమ్స్ అనేటివి మనకు ఎలా ఈ ఆప్షన్ చైన్ లో ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి? సో, ఇవన్నీ వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి వాల్యూమ్స్. సో, వాల్యూమ్స్ అంటే ఏంటి? సో, సింపుల్ గా చూడండి, వాల్యూమ్స్ అనేటివి మనకు ఎలా ఇంపాక్ట్ అవుతాయి, ఎలా క్రియేట్ అవుతాయి అంటే, ఏ బి పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. ఓకేనా? సో, ఈ వాల్యూమ్స్ ఎలా చూద్దాము ఇప్పుడు చూద్దాం. సో, ఏ బి ఇద్దరు ఉన్నారు. ఓకేనా? సో, ఇప్పుడు ఏంటి అంటే, ఏ పర్సన్ వచ్చేసి ఒక 5 స్టాక్స్ వచ్చేసి బై చేశారు. ఓకేనా? సో, బి పర్సన్ వచ్చేసి ఒక 10 స్టాక్స్ అనేది బై చేశారు. సో, ఇప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుంది మనకు? 5 ప్లస్ 10 వాల్యూమ్ ఎంత? 15 అనేది మన వాల్యూమ్. అంతే కదా? సో, ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? బోత్ బై మరియు బై రెండు బై చేశారు కాబట్టి రెండు యాడ్ చేశాం. సో, సింపుల్ గా వాల్యూమ్ అనేది 15. సో, ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఏనే పర్సన్ కి ప్రాఫిట్ రావడం వల్లనో, లేదంటే లాస్ రావడం వల్లనో, లేదంటే మనీ అవసరం ఉండి ఎగ్జిట్ అయిపోయాడు. సో, ఇప్పుడు ఈ 5 స్టాక్స్ అనేది ఏం చేశారు? ఏనే పర్సన్, మళ్ళీ అదే విధంగా బి అనే పర్సన్. 5 స్టాక్స్ అనే పర్సన్ ఇక్కడ 10 ఉన్నాయి. ఇతను ఏం చేస్తున్నాడు? సెల్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుంది మనకు? 15 ప్లస్ 10 మనకెంత? 20 అనేది రైట్ నౌ వాల్యూమ్. సో, బి పర్సన్ ఇంకా స్టాక్స్ ఉన్నాయి, అతని దగ్గర ఇంకా 10 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, ఇంకా స్టిల్ రైట్ నౌ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుంది? 20 వాల్యూమ్. ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత బి అనే పర్సన్ కూడా మనీ ప్రాఫిట్ వచ్చినందువలన బి అనే పర్సన్ కూడా సెల్ చేస్తున్నాడు, ఒక 10 స్టాక్స్ అనేది సెల్ చేస్తున్నాడు ఇతను కూడా. సో, ఇప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుంది? 20 ప్లస్ 10. సో, ఎంత? 30. సో, వాల్యూమ్ ఎట్లా డిఫైన్ చేస్తున్నాం చూడండి. సో, బై ఆర్ సెల్ ఏదైనా చేయనివ్వండి, మీరు బై చేయండి లేదంటే సెల్ చేయండి, అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తారు వాల్యూమ్స్ లో. అంటే బై చేసినప్పుడు యాడ్ చేస్తాం, సెల్ చేసినప్పుడు కూడా యాడ్ చేస్తాం, మళ్ళీ అగైన్ బై చేసినామంటే మళ్ళీ యాడ్ చేస్తాం. సో, సింపుల్ గా వాల్యూమ్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది బై ఆర్ ఎయిదర్ సెల్ రెండింటిని యాడ్ చేసుకుంటూ కంబైన్ చేసుకుంటూ వెళ్తాం, అడిషన్ మాదిరి. సో, వాల్యూమ్ అంటే ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో, దీన్నే మనం ఏమంటామంటే ఓఐ డేటా అంటాం. సింపుల్ గా ఓఐ డేటా అనొచ్చు, లేదంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనొచ్చు. సో, ఈ ఓఐ డేటా అనేది ఎలా క్రియేట్ అవుతుంది? ఈ వాల్యూమ్ కి ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? సో, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ గా చెప్పాలి అంటే, ఓపెన్ మార్కెట్ లో స్టిల్ రైట్ నౌ ఇంకా ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, సో బైలో ఎన్ని ఉన్నాయి అంటే, ఇక్కడ వాల్యూమ్ ఏం చెప్పాం? బై ఆర్ సెల్ రెండింటిని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ లో మాత్రం మనం ఓన్లీ ఓపెన్ మార్కెట్ లో ఎన్ని ఉన్నాయి అవి ఒక్కటి మనం కన్సిడర్ చేస్తాం. ఓపెన్ మార్కెట్ లో ఉండేటి మాత్రమే చూసాం, రిమైనింగ్ సెల్ చేసింటి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఉండవు. రైట్ నౌ ఓపెన్ మార్కెట్ లో ఎన్ని ఉన్నాయి? సో, దీనికి ఎగ్జాంపుల్ చూడండి. సో, ఏ బి పర్సన్స్ ఇద్దరు ఉన్నారు.
ఓకేనా. సో ఏ పర్సన్ ఒక 5 స్టాక్స్ అనేది బై చేశాడు. సో బై చేశారంటే దీని అర్థం ఏంటి, ఓపెన్ మార్కెట్ లో 5 స్టాక్స్ అనేవి ఉన్నాయి. ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఈ బి పర్సన్ కూడా ఒక 5 స్టాక్స్ అనేది కొన్నాడు బై. సో స్టిల్ రైట్ నౌ ఓపెన్ మార్కెట్ లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 5 + 10 ఎంత మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ 2 యాడ్ చేయండి. ఎందుకంటే ఓపెన్ మార్కెట్ లో ఇంకా రన్ అవుతున్నాయి కాబట్టి పొజిషన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 15. సో ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఈ ఏ అనే పర్సన్ కి ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ప్రాఫిట్ రావడం వల్ల అతను పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ అయిపోయాడు, లేదంటే స్క్వైర్ ఆఫ్ చేశాడు. ఓకేనా, ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, సో ఇక్కడ 5 స్టాక్స్ అనేది ఓపెన్ మార్కెట్ లో నుండి మైనస్ అయినాయి, సెల్ చేశాడు కాబట్టి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత 10. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత y10. ఓకేనా, ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత బి అనే పర్సన్ కూడా ప్రాఫిట్ వచ్చాయి, ఎగ్జిట్ అయిపోయాడు ఇతను కూడా. సో ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత, సో ఓపెన్ మార్కెట్ లో ఇంకెన్ని ఉన్నాయి, ఈ 10 షేర్స్ సెల్ చేసినాడు అంటే సో 0, y అనేది 0. ఎలా ఫైండ్ అవుట్ చేసాం y అనేది 0 అనేది, ఓపెన్ మార్కెట్ లో ఎటువంటి పొజిషన్స్ హోల్డింగ్ లో లేవు. సో దాని కారణంగా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ 0. సింపుల్ గా y అంటే ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్. దీన్ని ఓపెన్ మార్కెట్ లో ఎన్ని ఉన్నాయి లేకుంటే హోల్డింగ్స్ లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అని చెప్తారు. అదే సెల్ చేశారనుకోండి ఆ మార్కెట్ నుండి వెళ్ళిపోయాయి, సో ఆ పొజిషన్స్ ఉండవు, ఓన్లీ మనకు ఓపెన్ మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ తీసుకుంటాం. సో చేంజ్ ఇన్ ఓఐ అంటే ఏంటి అంటే, ఈ ఓఐకి చేంజ్ ఇన్ ఓఐకి డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్ గా చూడండి, ఓఐ డేటాలో మంత్లీ పొజిషన్స్ ఉండొచ్చు, ఇందులో మంత్లీ పొజిషన్స్ ఆర్ వీక్లీ, సో 2 వీక్స్ 3 వీక్స్ ఏవైనా ఉండొచ్చు, అన్ని గ్యాదర్ అవుతాయి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ లో. మనకు ఇప్పుడు కాంట్రాక్ట్స్ అనేటివి 3 మంత్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, 1 మంత్ కాంట్రాక్ట్, 2 మంత్స్, 2 వీక్స్, వీక్లీ, ఇట్లా కాంట్రాక్ట్స్ డిఫరెంట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కాంట్రాక్ట్ అయినా అది పొజిషన్ ఓఐ డేటాలో లిస్ట్ అవుతుంది. ఇప్పుడు చేంజ్ ఇన్ ఓఐకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎస్టర్డే క్లోజింగ్ తో పోల్చుకుంటే ఈ రోజు ఎంత చేంజ్ అయింది అని చెప్తుంది చేంజ్ ఇన్ ఓఐ. సేమ్ ఇది కూడా ఇంతే, కాకపోతే చేంజ్ ఇన్ ఓఐ అనేది మీరు ఇంట్రాడే చేస్తుంటే మీరు చేంజ్ ఇన్ ఓఐ చూసుకోవచ్చు. ఇంట్రాడే చేస్తే చేంజ్ ఇన్ ఓఐ, లేదు నేను పొజిషనల్ గా క్యారీ చేసుకుంటూ వస్తున్నానంటే ఓఐ. సో ఇందులో క్యారీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంట్రాడేకి అయితే చేంజ్ ఇన్ ఓఐ, క్యారీ ఫార్వర్డ్స్ లైక్ స్వింగ్ ట్రేడింగ్ అయితే ఓఐ. సో మీకు ఈ 3 స్టెప్స్, ఈ వాల్యూమ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, అదే విధంగా చేంజ్ ఇన్ ఓఐ, ఈ 3 అర్థమైందంటే మీకు సింపుల్ గా ఆప్షన్ చైన్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్ కదా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటి అంటే, దీని ముందు చెప్పే ముందు మీకు ఆప్షన్ చైన్ ఎట్లా అనాలిసిస్ చేస్తాం, సో ఆప్షన్ బయింగ్ ఎలా చేస్తాం, ఆప్షన్ సెల్ ఎలా చేస్తాం, సో బై అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి చూద్దాం. సో ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో ఆప్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి, బై, ఇంకొకటి సెల్, అంతే కదా, 2 ఉంటాయి. సో బై ఎప్పుడు చేస్తాం, సెల్ ఎప్పుడు చేస్తాం. సో ఇందులో మామూలుగా ఈక్విటీ, ఇంట్రాడే, ఫ్యూచర్స్ లో బై అంటే పెరుగుతున్నప్పుడు బై చేస్తాం, పడిపోతుంది అన్నప్పుడు సెల్ చేస్తాం, అంతే. ఇక్కడ ఏంటి, బైలో 2 టైప్స్ ఉంటాయి, అగైన్ సెల్ లో కూడా మీకు 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కాల్ ఆప్షన్ ని మీరు బై అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మార్కెట్ పడుతుంది అంటే పుట్ ఆప్షన్ ని బై అయినా చేయవచ్చు, ఇది బైలో. ఓకేనా, ఇప్పుడు సెల్ లో వచ్చేసి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే పుట్ ని సెల్ అయినా చేయవచ్చు, లేదు అంటే కాల్ ని సెల్ అయినా చేయవచ్చు, మీ ఇష్టం, ఏదైనా మీరు చేయవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఆప్షన్ చైన్ ని మేజర్ గా ఎవరి పాయింట్ ఆఫ్ లో చూస్తాం, ఆప్షన్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ లో ఆప్షన్ చైన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తాం. సో ఆప్షన్ సెల్లర్స్ అనేది ఎప్పుడు చేస్తాం, ఆప్షన్ బై అనేది ఎప్పుడు చేస్తాం, ఇది మీకు కొద్దిగా క్లియర్ గా అర్థం అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్. ఫస్ట్ వచ్చేసి మీకు ఏం చెప్పాను, ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్స్, వీటి గురించి చెప్పాను. సెకండ్ వచ్చేసి ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయాలి, ఆప్షన్ సెల్ ఎప్పుడు చేయాలి. థర్డ్ వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్.
స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్. సో స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఎప్పుడు చేస్తాం? లైక్ ఆప్షన్ బై ఎప్పుడు చేయాలి, ఆప్షన్ ఎప్పుడు సెల్ చేయాలి, మీకు ఒక ఐడియా ఉంటే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏటీఎం, సెకండ్ వచ్చేసి ఓటీఎం, థర్డ్ వచ్చేసి ఐటీఎం. సో ఏటీఎం అంటే అట్ ద మార్కెట్. సో ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మార్కెట్. సో ఐటీఎం అంటే ఇన్ ద మార్కెట్. సో ఈ 3 వాటి గురించి మీకు ఐడియా ఉండాలి ఫస్ట్, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఏటీఎం అంటే అట్ ద మార్కెట్, అవుట్ ఆఫ్ ద మార్కెట్, ఇన్ ద మార్కెట్. ఇక్కడికి మీకు క్లియర్ అయి ఉండాలి. సో ఆప్షన్ సెల్లర్స్ ఏది సెల్ చేస్తారు అంటే ఓటీఎం అనే కాల్స్ ని సెల్ చేస్తారు, లేదు అంటే ఓటీఎం అనే పుట్స్ ని సెల్ చేస్తారు. అదే ఆప్షన్ బయర్స్ ఐటీఎం అనే స్ట్రైక్ ప్రైజెస్ లో బై చేస్తారు, కాల్స్ కానీ లేదు ఏదర్ పుట్స్ కానీ. ఇది సో ఆప్షన్ సెల్లర్స్ ఓటీఎం, ఆప్షన్ బయర్స్ ఐటీఎం. ఓకేనా? సో ఇక్కడికి మీకు క్లియర్ అయిందంట అనుకుంటున్నా, ఓకేనా? సో ఆప్షన్ చైన్ లో ఆప్షన్ సెల్లర్స్ ప్లస్ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ ఇంకొకటి మనకు వాల్యూమ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది ఎలా చూడాలి మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆప్షన్ చైన్ ఎలా అనాలిసిస్ చేస్తామో చూద్దాం. సో మీకు ఎన్ఎస్సి గూగుల్లోకి వెళ్ళేసి ఆప్షన్ చైన్ అని టైప్ చేయండి. సో మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు అండర్లైన్ అసెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్, ఏదైనా అండర్లైన్ అసెట్. సో నేను నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు ఇక్కడ కూడా స్టాక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, మల్టిపుల్ స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్పైరీ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి లైక్ ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్ ఉంటే డైరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉంటుంది. సో మీకు ఇక్కడ సో ఓఐ నేను చెప్పించా ఇప్పుడు మీకు. ఓఐ అంటే ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్. దీన్నే సింపుల్ గా ఓపెన్ మార్కెట్ లో ఇంకా ఎన్ని పొజిషన్స్ రన్ అవుతున్నాయి. సో దీంట్లో చేంజ్ ఇన్ ఓఐ ఎప్పుడు చూస్తాం? ఇంట్రాడేకి చేంజ్ ఇన్ ఓఐ చూస్తాం. ఓఐ వచ్చేసి పొజిషన్. సో ఇప్పుడు వచ్చేసి మీరు సో ఫస్ట్ చూడండి, వీటిని స్ట్రైక్ ప్రైజెస్ అంటాం. ఈ సైడ్ అంతా ఉండే ప్రతి ఒక్కటి వచ్చేసి కాల్ సైడ్ డేటా పాయింట్. ఇటు సైడ్ ఉండేది అంతా మీకు పుట్ సైడ్ డేటా పాయింట్. ఇదేమో కాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసుకోవాలి, ఇదేమో పుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ స్ట్రైక్ ప్రైజెస్ ని ఏమంటాం అంటే ఓటీఎం అనే స్ట్రైక్ ప్రైజెస్ అంటాం. సో ఈ పైన ఉండే వాటిని ఏమంటాం అంటే ఐటీఎం అనే స్ట్రైక్ ప్రైజెస్ అంటాం. ఇక్కడ ఉండేది మటుకు మీకు ఏటీఎం అంటాం. సో సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ ఉండేటివన్నీ ఐటీఎం, సో పైన ఉండేటివన్నీ ఓటీఎంస్. సో ఆప్షన్ చైన్ మేజర్ గా ఎవరి డైరెక్షన్ లో చూడాలి? సో ఆప్షన్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. మీకు ఇంకొకసారి చెప్తున్నా, ఆప్షన్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్ చైన్ అబ్జర్వ్ చేస్తాం. సో ఆప్షన్ చైన్ ఇప్పుడు వచ్చేసి మీకు ఎక్కువ ఎక్కడైతే ఓఐ డేటా ఎక్కడైతే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుందో ఆ డేటా పాయింట్స్ దగ్గర ఎక్కువ మంది కాల్ని కానీ పుట్ని కానీ సెల్ చేసినారని అర్థం చేసుకోవాలి. సో మీకు ఓఐ డేటా ఎక్కడ ఎక్కువ ఉంది? ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓఐ డేటా ఎక్కువ ఉంది? ఫస్ట్ అది చూడాలి మీరు. సో 4 lakhs కాంట్రాక్ట్స్ ఇక్కడ ఉంది ఫస్ట్. సో చేంజ్ ఇన్ ఓఐ కూడా ఎక్కడ ఎక్కువ ఉంది? సో ఇక్కడ ఉంది చేంజ్ ఇన్ ఓఐ ఫస్ట్, సెకండ్, థర్డ్. సో 2 ప్యారలల్ గా మనకి ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ స్ట్రైక్ ప్రైస్ ని మనం రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఉంది కదా 24,000 అనేది, ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇన్ని కాంట్రాక్ట్స్ అనేటివి ఓపెన్ మార్కెట్ లో ఉన్నాయి, అంటే రైట్ నౌ ఇన్ని రన్ అవుతున్నాయి. చేంజ్ ఇన్ ఓఐ అంటే ఎస్టర్డేకి ఈ రోజుకి ఇన్ని యాడ్ అయ్యాయి. అదే ఇక్కడ మీకు మైనస్ కనపడుతుంది అంటే ఎస్టర్డేతో కంపారిజన్ చేస్తే ఈ రోజు ఇన్ని పొజిషన్స్ అనేటివి
ఎగ్జిట్ అయ్యారు అని అర్థం, ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఎగ్జిట్ అయ్యారు అని అర్థం. సో ఇక్కడ మనకు డేటా బాగా కనబడుతుంది. అంటే కాల్ ని ఇంతమంది ఇక్కడ సెల్ చేశారంటే దీని అర్థం ఈ స్ట్రైక్ ప్రైస్ దాటి పైకి వెళ్ళదు అనేసి బిలీవ్ చేస్తున్నారు. అంటే 24,000 లెవెల్ క్రాస్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ పోదనేసి ఇక్కడ మీకు డేటా పాయింట్ బాగా క్లియర్ గా కనబడుతుంది. అదే పుట్ సైడ్ ఎక్కడ డేటా పాయింట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ లెవెల్ దాటి కిందికి వెళ్ళదని అర్థం. ఇక్కడేమో దాన్ని దాటి పైకి వెళ్ళదు, ఇక్కడేమో దాన్ని దాటి కిందికి వెళ్ళదు. సో ఎక్కడ డేటా పాయింట్ ఎక్కువ ఉంది మీరు ఫస్ట్ చూడండి. సో 1,50,000 ఇక్కడ ఇక్కడ. సో ఇవన్నీ మైనస్ లో ఉన్నాయి, అంటే మీకు ఇది ఫస్ట్. సో ఈ ఫిగర్ రౌండ్ అవుట్ చేసుకో. సో ఇక్కడ మైనస్ ఉన్నాయంటే ఏంటి, ఎస్టర్డేలో ఎవరైతే ఈ పుట్ ని హోల్డ్ చేస్తున్నారో, పుట్ ని హోల్డ్ చేయడం అంటే ఏంటి, మార్కెట్ అనేది పెరుగుతుంది అని బిలీవ్ చేశారు. సో ఇప్పుడు రైట్ నౌ మైనస్ లో ఉన్నాయి, అంటే ఇంతమంది ఎగ్జిట్ అయిపోయారు అని అర్థం. సో ఇక్కడ అంటే 23,250 అనేది దాటి కిందికి వెళ్ళదు అని బిలీవ్ చేస్తున్నారు. అదే విధంగా 24,000 దాటి పైకి వెళ్ళదు అనేసి మార్కెట్ లో బిలీవ్ చేస్తున్నారు. సో ఇదేమో మనకు సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది, సపోర్ట్. ఇదేమో మీకు రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకసారి రియల్ గా మార్కెట్ లో ఎట్లా ఈ పాయింట్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. సో మనం చూసుకున్నది ఏది, సపోర్ట్ రెసిస్టెన్స్ 23,350 బ్రేక్ అయి డౌన్ సైడ్ వెళ్ళదు. అంటే 23,350 ఇక్కడ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ అయి డౌన్ సైడ్ వెళ్ళదు. అదే విధంగా 1 మినిట్, ఇక్కడ ఏది 23,350 బ్రేక్ అయి డౌన్ సైడ్ వెళ్ళదు. అదే విధంగా 24,000 బ్రేక్ అయి అప్ సైడ్ వెళ్ళదు. అంటే ఈ ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే చేశారో మార్కెట్ అనేది ఈ వీక్ ఎక్స్పైరీలోగా మీకు ఈ రెండు లెవెల్స్ ఇన్ బిట్వీన్, ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఉండేదానికి మార్కెట్ ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ బిలీవ్ చేస్తున్నారు. అంటే 24,000 ఇది మన అప్ సైడ్ పాయింట్. సో మీరు ఒకసారి చూసుకోండి. సో 24,000 అనేది క్రాస్ చేసి పైకి వెళ్ళదు. అదే విధంగా 23,350 అనేది క్రాస్ చేసి కిందికి వెళ్ళదు. ఇన్ బిట్వీన్ ఈ వీక్ అంతా ఈ మార్కెట్ జోన్ లో ఉండేదానికి ఛాన్స్ ఉందని ఆప్షన్ చైన్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు సింపుల్ గా ఆప్షన్ చైన్ ని ఈజీగా అనాలిసిస్ చేయగలరు. అంటే సింపుల్ గా ఆప్షన్ చైన్ ఎట్లా, మీకంటూ ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్స్, చేంజ్ ఇన్ వై, అదే విధంగా ఆప్షన్ చైన్ ఏది, ఆప్షన్ సెల్లర్స్ ఏది బై చేస్తారు, ఏది సెల్ చేస్తారో అది కూడా తెలియాలి. సో ఎక్కడైతే డేటా పాయింట్ చాలా ఎక్కువ కాంట్రాక్ట్స్ బిల్ అయి ఉంటాయో సో వాటిని దాటి క్రాస్ చేయదు అనేసి బిలీవ్ చేస్తున్నారు. సో ఐ థింక్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఆప్షన్ చైన్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.